హలో, చెప్పండి. $200 బోలెడని చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు కొనుక్కోవచ్చు. రై, దొంగతనం చేయడం ఏంట్రా సిగ్గు లేకుండా? సిగ్గు లేదా అంటావేంటి? నువ్వు మా నాన్నవేగా. నేను నీ కొడుకును కాబట్టి డబ్బులు తీసుకున్నా. ఇందులో తప్పేంటి? దొంగతనం చేసింది కాక నాకెదురు సమాధానం చెప్తావట్రా? నాన్న కొడుతున్నాడే, తొందరగా రా. పిల్లాన్ని పట్టుకుని ఏంటండి ఆ కొట్టడం? కొడుకనే ఇంగితం ఉందా లేదా మీకు? వీడు పిల్లాడు చేసే పనులు చేస్తున్నాడా? నా జేబులోంచి డబ్బులు దొంగతనం చేశాడు. తల్లివి, కొడుక్కి మంచి బుద్ధులు నేర్పే ఇంగితం కూడా లేదా నీకు? అవునులే, మంచితనం అనేది ఒకటి ఉంటుందని నీకు తెలిసేడిస్తేగా కొడుక్కి నేర్పించడానికి. మీరు తలదించుకున్నంత చెడ్డ పని నేనేం చేశానండి? రోజు తాగొచ్చేది మీరు, అయిందానికి కాందానికి నన్ను తిట్టేది మీరు, చిన్నోడని కూడా చూడకుండా కొడుకు మీద చేయి చేసుకునేది కూడా మీరే. చెడ్డతనం మీలో ఉందా నాలో ఉందా? ఇప్పుడు కూడా మీరు తాగే ఉన్నారు. అవును, తాగాను. 7 ఏళ్ల నుంచి తాగుతూనే ఉన్నాను. హాయిగా బతుకుతున్నారు. ఎందుకోసం తాగుతున్నాను? బంగారం లాంటి మా అన్నయ్య వదిన విడిపోయారనే బాధతో తాగుతున్నాను. వదినకి పుట్టిన బిడ్డ ఉరిట్లోనే పోయిందన్న ఆవేదంతో తాగుతున్నాను. కానీ నీకు నీకు ఆ బాధ కాస్తైనా ఉందా? మీ మీద పెత్తనం చేసేవాళ్ళు లేరని హాయిగా బతికేస్తున్నారు. ఇది మరీ బాగుంది బావగారు. అక్కనే బావగారిని విడిపోమని మేమేమన్నా చెప్పామా? బిడ్డ చనిపోవడానికి మేమేమన్నా కారణమా? అనవసరంగా మీరు మమ్మల్ని అంటున్నారేంటి? వీళ్ళ గురించి మనకి తెలియదేముంది సరస్వతి. వాళ్ళ వదినకి చీమ కుట్టినా మనల్నే బాధ్యుల్ని చేస్తారు. వీళ్ళు జన్మలో మారరు. మార్పుల గురించి మీరే మాకు చెప్పాలి, మేము నేర్చుకోవాలి. రే బబ్లు, ఆ డబ్బులు ఇవ్వు. నేను ఇవ్వను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. వాడు తీసేసుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకు బలవంతం చేస్తారు? బుద్ధి లేకుండా మాట్లాడుకు దాక్షాయిని. తప్పు చేసిన కొడుకుని సమర్థిస్తున్నావేంటి? రై ఇవ్వరా. ఇవ్వనన్నానా? రై ఇస్తావా ఇవ్వవా? రై ఇవ్వరా. భర్త అనే గౌరవం కూడా లేకుండా ఏంటొదినా ఇది? మీ అన్నయ్య వదిన కాపురం నా వల్లే కూలినట్టు మీ అన్నయ్య నన్ను భారీగా కాదు, అసలు మనిషిలాగే చూడటం లేదు. అందుకు ఏం చేస్తా నన్ను భరించమంటే ఎలా? పద బాబు. పెద్దొదినతో ఒకసారి మాట్లాడాలి. అరటికాయ. అందరూ రాసుకున్నారా? రాసుకున్నా టీచర్.
ఓకే, ఈ రోజుకి క్లాసెస్ పూర్తయ్యాయి. ప్రతిరోజు ఒక నీతి వాక్యం నేర్చుకుందామన్నాను కదా. ఈ రోజు నీతి వాక్యం పరనింద మంచిది కాదు. చెప్పండి. పరనింద మంచిది కాదు. పరనింద మంచిది కాదు. పరనింద మంచిది కాదు. వెరీ గుడ్. ఇక మీరు వెళ్ళండి. ఒరే రాము, కొత్త టీచర్ వస్తుందని ఇష్టంగా వెళ్ళి జాంపళ్ళు తీసుకొచ్చావుగా, తీసుకెళ్ళివరా, మేడం వెళ్ళిపోతున్నారు. నేను ఇవ్వను. ఆమె చేయని తప్పుకి నాకు పనిష్మెంట్ ఇస్తుంది. రే రాము, టీచర్ అమ్మలాంటిదిరా, తీసుకెళ్ళివ్వు. మా అమ్మాయితో అలా కొట్టదు. రే, టీచర్ మీద కోపంతో వాటిని ఎందుకు పడేస్తున్నావు? నేను తీసుకెళ్ళిస్తానులే, ఉండు. గణేష్, నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. టీచర్, తీసుకోండి. ఏంటివి? జాంపళ్ళు టీచర్, మీకోసమే తీసుకొచ్చాను. ఇష్టంగా తెచ్చిన వాటిని కష్టంగా ఇవ్వకూడదు రాము. నవ్వుతూ ఇవ్వాలి. నేనేం చేసినా మీకు నచ్చట్లేదుగా, మరెలా నవ్వమంటారు? ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే పక్కన పెట్టండి. చేసేదంతా చేసి మళ్ళీ కోపం ఎందుకు? టీచర్, మీరు అనుకున్నట్టు నేనేమీ చేయలేదు. చూడు, నీకంత మొండితనం మంచిది కాదు. నువ్వు కొంచెం మారాలి. నేనే నిన్ను మారుస్తాను. జామ్ పండ్లు ఇచ్చినందుకు థ్యాంక్స్. చూసావా గణేష్, టీచర్కి నేనంటే ఇష్టం లేదు, అందుకే నేను జాంపళ్ళు ఇవ్వనన్నాను. ఏం ఫీల్ అవ్వకు రాము, సీతా మేడం చాలా మంచిది, నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. సర్లే, పద. తీసుకో బాబు. సీత వచ్చేసింది బాబు. శ్రవణ్, వచ్చి ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వదినా. ఎలా ఉన్నావు? మనిషినైతే ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు? నీ ప్రేమ లేని మేము ఎలా ఉంటామో నీకు తెలుసు కదా వదినా. ఇల్లైతే అసలేం బాలేదు వదినా. ఎంతసేపు ఇంటి మీద పెత్తనం చేయాలి, తన మాటే నెగ్గాలన్న ధోరణే తప్ప
చిన్నొదిన చిన్నన్నయ్యని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. తల్లి అతిగారాభం, కంట్రోల్లో పెట్టేవాళ్ళు లేకపోవడంతో బబ్లుగాడు బాగా చెడిపోయాడు వదినా. దొంగతనం, అబద్ధాలు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, తండ్రి అంటే అసలు లెక్కే లేదు. దీంతో శంకరన్నయ్య బాగా తాగుడుకు అలవాటు పడిపోయాడు. మామూలుగానే కోతి, పైగా నిప్పులు తొక్కిందని సీతక్క అక్కడున్నప్పుడే ఎగిరెగిరి పడిన దాక్షాయనక్క ఇప్పుడు రెక్కలొచ్చిన పక్షిలాగా అయ్యుంటది. అదైతే నిజమే వదినా. వదినా, నువ్వు లేని లోటు ఇంట్లో స్పష్టంగా తెలుస్తుంది వదినా. ఒకరికొకరు పలకరించుకునే దిక్కే లేదు, అభిమానాల ఆనవాళ్లే లేవు. నువ్వు పాఠాలు చెప్పే అనాథ పిల్లలకు అందించే తోడు మాకు కరువైపోయింది వదినా. మేమంతా అనాథలమైపోయాం. మళ్ళీ నువ్వు వస్తే తప్ప ఆ ఇంట్లో నవ్వులు పోయావు. కాంపౌండ్ వాల్ దాటిన విలువలు తిరిగి గుమ్మంలోకి అడుగు పెట్టవు. ప్రేమతో కూడిన పలకరింపు మళ్ళీ ఊపిరి పోసుకోదు. వదినా, ప్లీజ్ వదినా, రా వదినా. నేను తల్లిని కాబోతున్నానని తెలిసి సంతోషించాల్సిన వాళ్ళు నా ఆత్మాభిమానానికి విలువనివ్వకుండా నన్ను గుమ్మం దాటించేశారు. పురిట్లోనే నా బిడ్డ పోతే తోడుగా ఉండి పలకరించాల్సిన వాళ్ళ ఆనవాళ్ళు ఇప్పటిదాకా లేవు. నేను ప్రాణంగా అనుకున్న మనిషి పంతంతో నా మనసును చంపేశాక తిరిగి నేను ఆ గడపలో అడుగు ఎలా పెడతాను శ్రవణ్? శంకర్ని వచ్చి ఒకసారి కలవమను, నేను మాట్లాడతాను. బావగారి కోసం కాకపోయినా మన కోసమైనా ఇంటికి తిరిగి వెళ్దామని నేను నాని బాబా ఈ 7 ఏళ్లలో అక్కకి చాలాసార్లు చెప్పినాం. మౌనమే సమాధానంగా ఇచ్చింది. అరే రాము, సీతా టీచర్ చాలా మంచిది కదరా. క్లాసులో పాఠాలతో పాటు కథలు చెప్పింది, అన్నం కూడా పెట్టింది. చేయని తప్పుకి నన్ను కొట్టింది కూడా. నాకు ఆమె చెప్పిన పాఠాలు నచ్చలేదు, కథలు నచ్చలేదు, అసలు ఆమె నచ్చలేదు. ఈ ఆశ్రమంలో నాకు నువ్వు తప్ప ఎవరూ నచ్చలేదు. థ్యాంక్స్ రా నేను నచ్చినందుకు. టింకు గారు నీ మీద అబద్ధం చెప్పాడు కాబట్టి టీచర్ నీ గురించి తప్పుగా అనుకుంది. మంచిదైతే కాదురా. చెప్పింది నమ్మడం కాదు, చెప్పేది కూడా వినాలి కదా. ఇంకా మిస్ రోజు వస్తుందిగా, నీ మంచితనం ఏంటో తెలుసుకుంటుందిలే. నా గురించి మా అమ్మ, నా ఫ్రెండ్వి నువ్వు తెలుసుకుంటే చాలు. ఇంకెవ్వరూ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఏరే రాము, ఏంట్రా నీ ఫోజు? ప్రతిదానికి ఆశ్రమంలో ఏది తినాలన్నా పూజ నువ్వే చేయాలా? టీచర్ లేకపోతే పాఠం నువ్వే చెప్పాలా? నీ ఫ్రెండ్ గణేష్ గాడితో కలిసి ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా? అందుకే నిన్ను మిస్తో కొట్టించా. ఎలా ఉందిరా నా దెబ్బ? బాగుందా?
గురించి తెలిసిందే కదా, ఇంకొదిలే. సర్లే వదరా. చాలా వదినా. తిను. ఏదో కడుపులోకి తింటున్నామే తప్ప కడుపు నిండా తిని చాలా రోజులైంది వదినా. అసలే వదిన చేతి వంట, ఓ పట్టు పట్టాలి. అయ్యో శ్రవణ్, మంచినీళ్ళు తాగు. వదినా, ఉమ్. మొదటి రోజు ఆశ్రమంలో టీచర్గా వర్క్ చేసిన ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది శ్రవణ్. పిల్లల మధ్యన గడుపుతుంటే ఒకవైపు సంతోషంగా, పాపం వాళ్ళేం పాపం చేశారని అనాథలుగా మిగిలిపోయారని ఇంకోవైపున బాధ. మిక్స్డ్ ఫీలింగ్. స్కూల్లో బుడ్డలందరూ మంచిగున్నారా అక్క? అందరూ బానే వింటున్నారు చిట్టి. కానీ రామారావు అనే ఒక పిల్లోడు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాడు. కొంచెం కోపం, కొంచెం మొండితనం, కొంచెం తెలివి, కొంచెం అమాయకత్వం అన్నీ కలిసి క్యూట్ బుడ్డోడు వాడు. చూడ్డానికి ఎంత ముద్దుగా ఉంటాడో అంతే అల్లరి చేస్తాడు. పిల్లలు అల్లరి చేస్తేనే అందం వదినా. వాళ్ళు చేసే చేష్టలు చూసి ప్రపంచాన్నే మర్చిపోవచ్చు. నా ప్రపంచమే నాకు పుట్టబోయే బిడ్డ అని ఎన్నో కలలు కన్నాను. వాడుండుంటే ఇప్పటికీ ఆశ్రమంలో ఉన్న పిల్లోడంత ఎదిగేవాడు. ఇది కావాలమ్మా, అది కొనివ్వమ్మా అని నన్ను అడిగేవాడు. గోరు ముద్దలు తినిపించమని గొడవ పెట్టేవాడు. కథలు చెప్పి నిద్రపుచ్చమని మొండిపట్టు పట్టేవాడు. ఈ జన్మకి ఆ అదృష్టాన్ని నేను దూరం చేసుకున్నాను. ఎందుకు వదినా బాధపడతావు? నీ ముగ్గురు మరుదులు నీ పిల్లలు కారా? తినక్క, నువ్వు రోజు కంచెం ముందు కూర్చుండు, ఇది యాద్ చేసుకొని చేయి గడుకొని లేచిపోడు. నువ్వు అసలు తిండే తింటలేవు. ఉదయం తినకపోతే నేను తినిపిస్తానుగా. వద్దులే శ్రవణ్. వద్దంటే వదిలేస్తాను వదినా. తిను.